థర్డ్ ఇయర్స్లో న్యూమరికల్ అనాలిసిస్లోని యూనిట్ 3 చెప్పుకుంటున్నాం. యూనిట్ 3లో ఏమవుతుందంటే ఈరోజు ఏం చెప్తున్నాడంటే వన్ ఆర్ మోర్ మిస్సింగ్ టర్మ్స్ మీద ప్రాబ్లం చెప్తున్నాం. నేను ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, దాన్ని యూజ్ చేసి చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడంటే ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా ఇచ్చాడు. అంటే ఫాలోయింగ్ డేటాలో మిస్సింగ్ టర్మ్ ఫైండ్ చేయాలి. ఎక్స్ వాల్యూ 0కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1 అని, ఎక్స్ వాల్యూ 0కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3 అని, x2 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 9 అని, 3 అయితే క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదన్నమాట. 4కి ఎంత అవుతుందంటే 81 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఎక్స్ వాల్యూ 3 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఎంత అవుతుంది అన్నది మనం ఫైండ్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్స్ వాల్యూ 3 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయడం అంటే మనం ఏం ఫైండ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడో చూసుకుంటాం. 1 2 3 4 5 1 2 3 4 5 వాల్యూస్ ఇచ్చాడు కదా. ఈ 5 వాల్యూస్లోని మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఇచ్చాడు, 4 ఇచ్చాడు. గివెన్ 4 వాల్యూస్ అవుట్ ఆఫ్ 5 వాల్యూస్ అని ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 5 వాల్యూస్కి మనకి ఏమి ఇచ్చాడంటే 4 వాల్యూస్. మొత్తం 5 వాల్యూస్ అంటే 1 2 3 4 5 కదా. ఈ 5 వాల్యూస్లోని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మనకి ఎన్ని ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. 1 2 3 4 ఇచ్చాడు. ఇది ఇవ్వలేదు కదా. అందువల్ల మనం ఏమంటే రాస్తాం అంటే గివెన్ 4 వాల్యూస్ అవుట్ ఆఫ్ 5 వాల్యూస్ అయితే బై ఫండమెంటల్ థియరమ్ యూజ్ చేస్తే డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుందంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. మనకి డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫండమెంటల్ థియరమ్ యూజ్ చేస్తే మనకి 4 వాల్యూస్లో డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0. ఇక్కడ డెల్టా అంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే e-1 హోల్ పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. డెల్టా పవర్ 4 అంటే e-1 హోల్ పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనం ఆల్రెడీ చేసాం కదా, డెల్టా వాల్యూ e-1 అవుతుందని మనం ఆల్రెడీ ప్రాబ్లం చేసాం. అందువల్ల ఇందులో డెల్టా అంటే అంత e-1 హోల్ టు ది పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. బైనామియల్ థియరమ్ నుండి e-1 హోల్ టు ది పవర్ 4 అంటే ఏమవుతుందంటే 4c0 ఇంటూ e పవర్ 4 ఇంటూ 1 పవర్ 0 అని రాస్తాం. 1 పవర్ 0 అంటే 1 అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఫార్ములాలో x-1 హోల్ పవర్ n అనుకోండి, మనకి ఆల్టర్నేటివ్లో మైనస్ వస్తాయి. ప్లస్ అయితే అన్ని ఏమవుతుందంటే ప్లస్లు వస్తాయి. అందువల్ల 4c0 e పవర్ 4 మైనస్ 4c1 e క్యూబ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 4c2 e స్క్వేర్. తర్వాత ఏమవుతుందంటే మైనస్ 4c3e ప్లస్ 4c4 అని. అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 పవర్ 0 వస్తుంది కానీ ప్లస్, ఇక్కడ మైనస్ 1 పవర్ 0 అంటే ప్లస్, మైనస్ 1 పవర్ 1 అంటే ఎంత అవుతుందంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్, -1 హోల్ క్యూబ్ అంటే మైనస్, -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ వస్తుంది అన్నమాట. ఆల్టర్నేటివ్లో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అన్నది వస్తుంది మనకి. ఇక్కడ నుండి అయితే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అన్నది వచ్చింది మనకి. ఇది బైనామియల్ థియరమ్ నుండి రాశారు. e-1 హోల్ టు ది పవర్ 4కి ఇదంతా ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాశారు. ఇది 4c0 వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది అనమాట. 4c0 వాల్యూ ఎంత అవుతుందంటే 1 అంటే e పవర్ 4 అవుతుంది. 4c1 అంటే ఎంత అవుతుంది 4 అనమాట. 4c1 వాల్యూ అంటే ఏమవుతుందంటే 4/1 అని. 4/1 అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది. అదే మనకి 4c1 వాల్యూ 4, 4c2 కావాలనుకోండి. 4c2 అంటే ఎలా చేస్తామంటే 4c2 ఈక్వల్ టు 4 ఇంటూ 3. ఇక్కడ 2 ఉంది బట్టి 2 నెంబర్స్ బ్యాక్ వెళ్తాం. 4 ఇంటూ 3/2 ఇంటూ 1. 2 1s 2 2s క్యాన్సిల్ అయింది అనుకో. 2 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. 4c2 వాల్యూ ఎంత అవుతుందంటే 6. 4c2 అంటే ఇక్కడ 2 ఉంది బట్టి 4 ఇంటూ 3/2 ఇంటూ 1 చేసి సింప్లిఫై చేస్తే 6 వచ్చింది. ఈ స్క్వేర్ రాసాం. 4c3 కావాలి. 4c3 అంటే ఎలా చేస్తాం అంటే మనం 4c3 ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ 3 ఉంది కానీ 3 నెంబర్స్ బ్యాక్ వెళ్తాం. 4 ఇంటూ 3 ఇంటూ 2. ఇది 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, 3కి 3కి 2కి క్యాన్సిల్ అయిపోతే 4/1 అంటే ఎంత అవుతుందంటే 4. 4c3 వాల్యూ ఎంత అవుతుందంటే 4e. 4c4 అంటే ఎంత అవుతుంది 1 అనమాట.
4C4 అంటే ఎలా రాస్తాం అంటే మనం 4C4 ఈక్వల్ టు ఇది 4 నెంబర్స్ 4 3 2 1 బై 4 ఫ్యాక్టర్ అంటే 4 3 2 1 అప్పుడు ఈ 4 3 2 1కి 4 3 2 1కి క్యాన్సిల్ అయిపోతే దాని వాల్యూ ఎంత అవుతుంది 1. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే 4C0 అంటే 1 e⁴ రాసాం 4C1 వాల్యూ 4 అవుతుంది 4C2 వాల్యూ 6 అవుతుంది 4C3 వాల్యూ 4 అవుతుంది 4C4 ఎంత అవుతుందంటే 1 ఇంటూ f(x) ఈక్వల్ టు 0. ఈ f(x) ఇటువైపు చేసాం అనుకో e⁴ ఇంటూ f(x) మైనస్ 4 ఇంటూ e³ ఇంటూ f(x) ప్లస్ 6e² ఇంటూ f(x) మైనస్ 4 ఇంటూ e(f(x) ప్లస్ 1 ఇంటూ f(x) ఎంత అవుతుందంటే f(x) ఈక్వల్ టు 0. e⁴ f(x) అంటే ఏమవుతుంది f(x) ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ e³ ఆఫ్ f(x) అంటే f(x) ప్లస్ 3 ప్లస్ 6 ఇంటూ e² f(x) అంటే f(x) ప్లస్ 2 మైనస్ 4 ఇంటూ e(f(x) అంటే f(x) ప్లస్ 1 ప్లస్ f(x) ఈక్వల్ టు 0. ఇది మనకు ఆల్రెడీ షిఫ్ట్ ఆపరేటర్లో ఫార్ములా చెప్పుకున్నాం కదా e⁴ అయిన f(x) అయితే ఫార్ములా f(x) ప్లస్ nh అన్నది ఫార్ములా. మనకు ఫార్ములా e⁴ అయిన f(x) ఫార్ములా అంటే f(x) ప్లస్ nh అని. ఇక్కడ h అంటే ఏమవుతుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్వల్స్ అనమాట. ఈ 0కి 1కి డిఫరెన్స్ ఎంత 1 మైనస్ 0 1 అని 2 మైనస్ 1 ఎంత అవుతుందంటే 1 3 మైనస్ 2 కూడా 1 4 మైనస్ 3 కూడా 1 అంటే ఇక్కడ h వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది అన్నమాట. h వాల్యూ 1. ఇప్పుడు మనకి e⁴ కావాలి కదా n ప్లస్లో 4 రాసాం అనుకో e⁴ f(x) ఈక్వల్ టు ఎంత అవుతుంది f(x) ప్లస్ n అంటే ఎంత అవుతుంది 4 కదా h అంటే వాల్యూ ఎంత 1 ఇంటూ 4 ఎంత అవుతుందంటే 4 అంటే e⁴ f(x) వాల్యూ ఎంత అవుతుందంటే మనకి f(x) ప్లస్ 4 అవుతుంది. e⁴ f(x) వాల్యూ ఎంత అవుతుందంటే f(x) ప్లస్ 4. అదే మనకి e⁴ కావాలనుకో n ప్లస్లో 3 రాస్తాం 3 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 3 అని e⁴ f(x) వాల్యూ అయితే f(x) ప్లస్ 3 అని. అదేవిధంగా e2 f(x) అంటే 2 ఇంటూ 1 అని వస్తుంది f(x) ప్లస్ 2 e⁴ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అంటే x ప్లస్ 1 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 1 ఈ f(x) వాల్యూ f(x) ప్లస్ 1 f(x)కి f(x) అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఆ విధంగా దాని ఫార్ములా రాసుకుంటాం షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా నుండి వచ్చాయి. దీంట్లో మనం పాయింట్ చేయవలసింది 3 కదా అంటే f(3) పాయింట్ చేయాలి. మనకి f(x) ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ f(x) ప్లస్ 3 ప్లస్ 6 ఇంటూ f(x) ప్లస్ 2 మైనస్ 4 f(x) ప్లస్ 1 ప్లస్ f(x) ఈక్వల్ టు 0 వచ్చింది కదా. దీంట్లో x ఈక్వల్ టు 0 స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటాం. దీంట్లో x ఈక్వల్ టు 0 రాసామనుకో ఇది ఏమవుతుంది f(x) 4 0 ప్లస్ 4 ఎంత అవుతుందంటే 4 f(4) మైనస్ 4 ఇంటూ ఇది 0 రాస్తే f(3) దీంట్లో 0 రాస్తే f(2) దీంట్లో 0 రాస్తే f(1) ఇక్కడ ఏమవుతుందంటే x ప్లస్లో 0 రాసాం కానీ f(0) వచ్చింది. f(4) వాల్యూ ఎంత అవుతుంది x అన్నది 4 అవుతున్నప్పుడు f(4) వాల్యూ ఎంత అవుతుందంటే 81 అని మైనస్ 4 ఇంటూ x వాల్యూ 3 అవుతున్నప్పుడు f(3) అన్నది మనం ఫైండ్ చేయాలి. అందువల్ల మైనస్ f(3) యాజ్ ఇట్ ఈజ్గా రాసాం ప్లస్ 6 ఇంటూ 2 అవుతున్నప్పుడు f(2) వాల్యూ ఎంత అవుతుందంటే 9 అని మైనస్ 4 ఇంటూ x వాల్యూ 1 అవుతున్నప్పుడు f(1) వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 x వాల్యూ 0 అవుతున్నప్పుడు f(0) వాల్యూ ఎంత అవుతుందంటే 1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇప్పుడు 81 మైనస్ 4 ఇంటూ f(3) ప్లస్ 6 ఇంటూ 9 ఎంత అవుతుంది 54 మైనస్ 4 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 12 ప్లస్ 1 ఈక్వల్ టు 0. 81 ప్లస్ 54 ప్లస్ 1 మైనస్ 12 చేసాం అనుకోండి అది మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుందంటే 124 వస్తుంది మైనస్ 4 ఇంటూ f(3) ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ 4 f(3) ఈక్వల్ టు 124. మనకి f(3) కావాలనుకో ఈ 4 ఇటువైపు పంపించానుకో 124/4 అంటే f(3) వాల్యూ ఎంత అవుతుందంటే 31. అంటే ఇక్కడ మిస్సింగ్ టర్మ్ x వాల్యూ 3కి f(3) అన్నది ఎంత వచ్చిందంటే 31 అని వచ్చిందన్నమాట. ఆ విధంగా మిస్సింగ్ టర్మ్ ఫైండ్ చేస్తాం. ఈ మిస్సింగ్ టర్మ్ కావాలన్నది ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ ఇది.
ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది వన్ మిస్సింగ్ టర్మ్ అని ఈ ప్రాబ్లం చెప్పాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, అన్ని వాల్యూస్ ఇచ్చి ఓన్లీ 3కి f(3) వాల్యూ ఏమవుతుందో నన్ను ఇచ్చాడు. ఈ డేటాలో ఒక వాల్యూ మాత్రమే మనం ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రకం మోడల్ వన్ మిస్సింగ్ టర్మ్ మీద ప్రాబ్లం చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే 2 మిస్సింగ్ టర్మ్స్ అన్నమాట. ఇచ్చిన డేటాలో 1కి వాల్యూ తెలియదు, 1కి అంటే f(1)కి ఫైండ్ చేయమంటున్నాడు అండ్ 4కి కూడా ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ఏమవుతుంది, గివెన్ డేటాలో 2 టర్మ్స్ మిస్ అవుతాయి అన్నమాట. ఆ మిస్ అయిన 2 టర్మ్స్ ఫైండ్ చేయాలి. ముందు చేసిన ప్రాబ్లంలో ఓన్లీ ఒక్క టర్మ్ మాత్రమే మిస్ అవుతుంది, ఆ టర్మ్ మనం ఫైండ్ చేయాలి. ఈ మోడల్లో అయితే ఏమవుతుందంటే 2 టర్మ్స్ మిస్ అవుతాయి, ఆ 2 టర్మ్స్ మనం ఫైండ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని వాల్యూస్, మనకి 1 2 3 4 5 6 మనకి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ 6 వాల్యూస్ కదా, 6 వాల్యూస్కి మనం ఎన్ని ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. అంటే 6లో మనకి 2 ఇవ్వలేదు కదా, అంటే ఏమవుతుంది, ఈవెన్ 4 వాల్యూస్ అవుట్ ఆఫ్ 6 వాల్యూస్. అవుట్ ఆఫ్ 6 వాల్యూస్కి మనకి ఎన్ని ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. 4 ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకున్నాం అంటే Δ4 f(x) = 0 అని తీసుకుంటాం. Δ4 f(x) = 0 అని ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి Δ4 f(x) తీసుకున్నాం. డెల్టా అంటే అంత E-1 అన్నది ఫార్ములా మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. ఈ డెల్టా వాల్యూ ఎంత అవుతుందంటే E-1 అని. మనకి E-1 హోల్ పవర్ 4 × f(x) = 0 రాస్తాం. మళ్ళీ బైనామియల్ థీరం ఫార్ములా నేను రాసుకుంటున్నాం. 4c0 e⁴ మైనస్ 4c1 e³ + 4c2 e² మైనస్ 4c3 e + 4c4 × f(x) = 0. ముందు ప్రాబ్లంలో చెప్పాను కదా, 4c0 అంటే ఎంత అవుతుందంటే 1 e⁴ అని, 4c1 4 e³, 4c2 వాల్యూ 6 e², 4c3 వాల్యూ 4e, 4c4 అంటే 1 అవుతుంది f(x) = 0. ఇప్పుడు e⁴ f(x) అంటే ఎంత అవుతుంది, f(x + 4) అని షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా అని ముందు ప్రాబ్లంలో చెప్పినట్టు e⁴ f(x) అంటే f(x + 4) అని, -4 యాజిటీస్గా ఉంది. e⁴ f(x) అంటే f(x + 3) అని 6 యాజిటీస్గా రాసాం. e² f(x) అంటే ఫార్ములా నుండి షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా నుండి f(x + 2) అని, -4 యాజిటీస్గా రాసాం. e(f(x) అంటే f(x + 1) అని, 1 × f(x) ఎంత అవుతుందంటే f(x = 0 అని. ఇప్పుడు దీంట్లో 2 వాల్యూస్ ఫైండ్ చేయాలి కదా, అంటే మనకి తెలిసిన వాల్యూ మనకి ఇది ఫస్ట్ 0 తీసుకున్నాను, x = 0. ఇందులో అయితే ఓన్లీ ఫస్ట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఫైండ్ చేయాలి బట్టి ఒకసారి x = 0 తీసుకోవాలి, ఒకసారి x = 1 తీసుకుంటే మనకి డేటా వస్తుంది. ఫస్ట్ x = 0 తీసుకున్నాను. దీంట్లో x = 0 రాస్తే f(0 + 4) ఎంత, f(4) -4 × f(3), x ప్లేస్లో 0 రాస్తే 6 f(2) -4 × f(1) ప్లస్ f(0). ఇప్పుడు x = 0 రాస్తున్నప్పుడు మనకి f(4) వచ్చింది, -4 f(3), 6 f(2), -4 f(1) ప్లస్ f(0) = 0 వచ్చింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది f(4) -4 × 3కి x3 అయితే f(3) వాల్యూ ఎంత అవుతుందంటే 15, 6 ప్లస్ x వాల్యూ 2 అయితే f(2) వాల్యూ ఎంత అవుతుందంటే 8, -4 x వాల్యూ 1 అయితే మనకు అదే ఫైండ్ చేయమన్నాడు, అందువల్ల అది యాజిటీస్ వదిలేసాం. ఇప్పుడు ఏమవుతుంది, f(4) 4 × 15 ఎంత 60, 6 × 8 48, -4 × f(1). ఇది f వాల్యూ 0 రాస్తాం కదా. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమవుతుందంటే f(4 - 4 f(1) = -16 48 చేస్తే -12. ఆ 12 అటువైపు వెళ్ళేసరికి ఏమవుతుందంటే +12 అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి వచ్చింది, f(4 - 4 f(1) = 12 అన్నది వచ్చింది. అది అలా ఉంచండి మనకి, ఎందుకంటే f(1) f(4) ఫైండ్ చేయాలంటే ఏమవుతుందంటే f(4) f(1)లో 2 ఈక్వేషన్స్ రావాలి. x = 0 రాస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. అదే మళ్ళీ ఇందులోనే ఈ ఈక్వేషన్లో ఏమవుతుందంటే మళ్ళీ x ప్లస్లో x = 1 తీసుకుంటాం. ఫస్ట్ x = 0 తీసుకుంటే మనకి ఈక్వేషన్ 1 వచ్చింది. తర్వాత x = 1 తీసుకుంటే f(1 + 4) ఎంత అవుతుందంటే 5. ఈ ఫస్ట్ 0 1 తీసుకునే వస్తాయి, మిగతా ఎక్స్ట్రా తీసుకున్నాం. సపోజ్ x = 2 తీసుకున్నాం, f(6)కి వెళ్ళిపోద్ది, ఆ డేటాలో ఉండదు.
అందువల్ల ఈ ఫస్ట్ టూ వాల్యూస్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం టూ ఈక్వేషన్స్ ఫైండ్ చేస్తాం. ఫస్ట్ x ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తాం, సెకండ్ది x ఈక్వల్ టు 1 తీసుకొని చేస్తాం. 1 తీసుకుంటే f ఆఫ్ 5 మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 3 f ఆఫ్ 4 ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 2 ఎంత అవుతుందంటే 3 f ఆఫ్ 3 మైనస్ 4 ఇంటూ f ఆఫ్ 2 ప్లస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో 1 కి ఎంత 35 మైనస్ 4 ఇంటూ f ఆఫ్ 4 ప్లస్ 6 ఇంటూ f ఆఫ్ 3 కి ఎంత అవుతుందంటే 15 అని ఇచ్చింది. మైనస్ 4 ఇంటూ f ఆఫ్ 2 కి ఎంత అవుతుందంటే 8 ప్లస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు 0. అది సింప్లిఫై చేసుకుంటే 35 మైనస్ 4 ఇంటూ f ఆఫ్ 4 ప్లస్ 6 ఇంటూ 15 ఎంత అవుతుందంటే 90 మైనస్ 32 ప్లస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఏమవుతుందంటే ప్లస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు 0 వచ్చింది. ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ వాల్యూ అంతా మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఎంత అవుతుందంటే ఇది ఫస్ట్ మైనస్ f ఆఫ్ 4 మైనస్ f ఆఫ్ మైనస్ 4 f ఆఫ్ 4 మైనస్ 4 f ఆఫ్ 4 ఇది మైనస్ 4 f ఆఫ్ 4 ఇది ఏమవుతుందంటే ప్లస్ f ఆఫ్ 1 రాసాం ప్లస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందంటే సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది మనకి మైనస్ 93 వస్తుంది. 35 అని 32 తీస్తే 3 కదా, అప్పుడు ప్లస్ 93 ఉంటుందా, రెండు వైపు వెళ్ళేసరికి ఏమవుతుందంటే మైనస్ 93. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే 4 f ఆఫ్ 4 మైనస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 93. దీని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. ఫ్రమ్ 1 and 2 సాల్వ్ చేసాం అనుకో ఎంత అవుతుంది, ఫ్రమ్ 1 నుండి f ఆఫ్ 4 మైనస్ 4 f ఆఫ్ 1 ఈక్వల్ టు 12 కదా, 2 నుండి 4 f ఆఫ్ 4 4 f ఆఫ్ 4 4 f ఆఫ్ 4 మైనస్ f ఆఫ్ 1 మైనస్ f ఆఫ్ 1 ఈక్వల్ టు 93 అన్నది వచ్చింది మనకి. 93 అని వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం f ఆఫ్ 4ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేస్తున్నాం. 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ రాస్తున్నాను 4 f ఆఫ్ 4 మైనస్ 4 ఇంటూ 4 16 f ఆఫ్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ 12 ఎంత అవుతుందంటే 48. ఈ ఈక్వేషన్ రెండోటిలో f ఆఫ్ 4 క్యాన్సిల్ చేయాలంటే ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేశాను. అప్పుడు 4 f ఆఫ్ 4 16 f ఆఫ్ 1 మైనస్ 48 4 f ఆఫ్ 4 మైనస్ ఇది యాజ్ రాసా f ఆఫ్ 1 ఇప్పుడు మైనస్ చేసాం అనుకో ఇది మైనస్ ప్లస్ మైనస్ అయింది. f ఆఫ్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. 16 నుంచి f ఆఫ్ 1 తీస్తే మైనస్ 15 f ఆఫ్ 1 ఈక్వల్ టు మైనస్ మైనస్ 93 నుంచి 48 తీస్తే మైనస్ 45. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. 15 ఇటువైపు వస్తే f ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3 అని వచ్చింది. ఈ f ఆఫ్ 1 ఈక్వల్ టు 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, ఈక్వేషన్ 1లో ఎంత అవుతుంది, f ఆఫ్ 4 మైనస్ 4 ఇంటూ f ఆఫ్ 1 అంటే ఎంత వచ్చింది 3 కదా, ఆ 3 వాల్యూ ఇక్కడ రాసాను అనుకో, f ఆఫ్ 4 మైనస్ 4 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 12 మైనస్ 12 కదా ఉంది. ఈ మైనస్ 12 అటువైపు వెళ్ళింది అనుకో, 12 ప్లస్ 12 ఎంత అవుతుందంటే 24. అంటే ఫ్రమ్ 1 నుండి అంటే f ఆఫ్ 1 ఈక్వల్ టు 3 యూజ్ చేస్తే f ఆఫ్ 4 వాల్యూ ఎంత అవుతుందంటే 24 వస్తుంది. ఈ విధంగా f ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 3 అని వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందంటే f ఆఫ్ 1కి ఎంత అవుతుందంటే 3 వస్తుంది. f ఆఫ్ 4కి అయితే ఎంత అవుతుందంటే 24. ఈ విధంగా మనం ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే 1 మిస్సింగ్ టర్మ్ మీద ప్రాబ్లం చేసాం, సెకండ్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే 2 మిస్సింగ్ టర్మ్స్ మీద ప్రాబ్లం చేసాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ నోట్స్ రాసుకోవడం కోసం స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి.